42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు పోదామని 1 కాదు 2 కాదు 3 కాదు 5 సార్లు చెప్పారు. మేము అదే డిమాండ్ చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి. నిర్వహణతో పాటు 42% బీసీలకు కేటాయించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళండి. వెంటనే చేయండి. రేపు ఇవాళ కేబినెట్ నడుస్తుంది. కేబినెట్లో ఏ నిర్ణయం తీసుకుంటారో 42% జీవో ఇస్తారా? ఆ జీవోను సుప్రీంకోర్టు నిలబెడుతుందా? అది మీ బాధ్యత. దట్ ఈస్ యువర్ రిస్క్, దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కానీ 42% మాత్రము బీసీలకు రిజర్వేషన్ కేటాయించండి. మేము కళ్యాణ లక్ష్మి చెక్ ఇచ్చినప్పుడు కానీ, సీఎంఆర్ఎఫ్ చెక్ ఇచ్చినప్పుడు కానీ, ఎమ్మెల్యే ఫండ్ ఇచ్చినప్పుడు జానారెడ్డి గారు అసెంబ్లీలో ఒకసారి జానారెడ్డి గారు అడిగారు, మరి మీరు ఎమ్మెల్యే ఫండ్ 5 crores ఇస్తారని అందరికి ఇస్తారా అంటే డెఫినెట్ గా అందరికి ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు హుందాగా ప్రతిపక్ష ఎమ్మెల్యే కూడా 5 కోట్ల సిడిపి నిధి ఇవ్వడం జరిగింది. ఈ రోజు కరీంనగర్ కాన్స్టిట్యూన్సీ లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇంతవరకు శాంక్షన్ కాలేదు. ఇంతవరకు శాంక్షన్ కాలేదు. నేను సూటిగా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, కరీంనగర్ తెలంగాణలో అంతర్భాగం కాదా? కరీంనగర్లో తెలంగాణ అంతర్భాగం కాదా? కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు లేరా? కరీంనగర్లో సాధారణ ప్రజలు లేరా? ఎందుకోసం ఇంతవరకు ఇందిరమ్మ ఇల్లు ఒక్కటి కూడా కరీంనగర్ శాంక్షన్ కాలేదు? వెంటనే కలెక్టర్ గారు చొరవ తీసుకొని కరీంనగర్లో నిరుపేదలు ఎవరైతున్నారో వారికి ఇందిరమ్మ ఇల్లు వెంటనే శాంక్షన్ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్ చెప్తున్నాం. మేము రైతులందరూ కూడా నారు పోసుకున్నారు, ఎదురు చూస్తున్నారు నాట్లేద్దామని. కరీంనగర్ జిల్లా అంతా కూడా నాట్లు వేసుకొని రైతులు సిద్ధంగా ఉన్నారు. నారు ముదిరిపోయే పరిస్థితి వచ్చింది, కానీ నాట్లు వేసే పరిస్థితి లేదు. జలాశయాలన్నీ ఎండిపోయినాయి, ఇప్పటికే నాట్లు వేసే పరిస్థితి లేదు. ఎల్ఎండి మిడ్మానేర్తో పాటు అన్ని జలాశయాలు ఎండిపోవడం వల్ల, అన్ని కాలు ఎండిపోవడం వల్ల, గ్రౌండ్ వాటర్ టేబుల్ లేకపోవడం వల్ల మాడిపోతుందని చెప్పేసి ఇంతవరకు నాట్లు వేసేందుకు రైతులు సిద్ధంగా లేరు. ఎందుకు ఈ పరిస్థితి? మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు కన్నెపల్లి నుంచి నీళ్ళు లిఫ్ట్ చేస్తావా? ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తావా? గతంలో కన్నెపల్లి నుంచి లిఫ్ట్ చేసి ఎల్లంపల్లి నుంచి రామడం మీదకెళ్ళి మిడ్మానేరు రాకుండా ఈ యొక్క వరదకాలం మొత్తం సజీవ నదిగా ఉంటుండే. ఆ వరదకాలం సజీవ నది ఉండడం వల్ల దాని కింద వందల బోర్లు కానీ వందల తుములలా జలాశయాలు మొత్తం చెరువులు నిండుతుండే. దాని మీద మిడ్మానేరు నుంచి ఎల్ఎండి ఎక్కడ చూసిన జలాలు ఉండే. కానీ ఈరోజు రైతులు నాట్లు వేసేందుకు సిద్ధంగా లేరు. అందుకే డెఫినెట్గా మీరు కన్నెపల్లి నీళ్ళు లిఫ్ట్ చేయండి.